స్టైల్ తో సరికొత్త డిజైన్స్ తో ఎస్కేటీ గోల్డెన్ డైమండ్స్ ఈ జూలై 5న నల్లకంటలో గొప్ప ప్రారంభం. ఇక నుంచి ఢిల్లీ ఒకటే కాదు, ఎంటైర్ నార్త్ ఇండియా మీద గ్రిప్ కోసం ట్రై చేస్తాడు. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కేవలం కిట్టుబాయిని పట్టుకోవడం కోసం రిక్రూట్ చేయబడ్డారు. మిస్టర్ మాన్ సింగ్, यस सर। आप बिहार देख लीजिए. जी सर। इंस्पेक्टर हर्षवर्धन अंटी, यस सर। आप यूपी. कृष्णकांत अंटी, यस सर। असम. दिल्ली मैं देखता हूँ. मिस्टर राम गुप्ता and his team will assist me. यस सर। So officers, except Delhi team, everybody can leave now. But remember one thing, हमें किट्टू भाई को जिंदा पकड़ना चाहिए. వాడి దగ్గర చాలా మంది ప్రముఖుల జాతకాలు ఉన్నాయి. సో వాడిని మనం ప్రాణాలతో పట్టుకోవాలి. ఆల్ ది బెస్ట్ గైస్. थैंक यू सर। చాందినీ చౌక్ లో కేసు అనే వాడితోటి కిట్టుబాయికి లింక్ ఉందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాడికి నిజంగానే లింక్ ఉందా లేక కిట్టుబాయి పేరు చెప్పి బిల్డర్స్ ని కాంట్రాక్టర్స్ ని బెదిరిస్తున్నాడా అని తెలియాలి. రేపు వాడు సెటిల్మెంట్ చేయబోతున్నాడు. మీరు అండర్ కవర్ ఆపరేషన్ చేయాలి. మిస్టర్ గుప్తా సార్, యు లీడ్ ద టీమ్. మీ టీంలో రిషిని కూడా చేర్చుకోండి. అన్నట్టు రిషి ఎక్కడ? కొత్తగా రిక్రూట్ అయిన ఆఫీసర్స్ కి ట్రైనింగ్ ఇస్తున్నాడు కదా. జమ్మా ఫేకాయ్ వాడు నాకు ఇంతప్పటి నుంచి తెలుసు. వాడి గట్స్, వాడి స్పీడు, ట్రైనింగ్ లో అందరూ వాడిని మిర్రపకాయ అని పిలిచావు. వాట్స్ రాంగ్ విత్ యు మిస్టర్ గుప్తా? మీరు మీ భ్రమలో. వాట్ యు మీన్? మరేంటి సార్, వాడు పేరుకి ఆఫీసర్ గాని పెద్ద ఆవారగాడు. 24 గంటలు అమ్మాయిలు గోలే. మీరు ఏ ఇంట్రడక్షన్ ఊహించుకున్నా నాకు తెలియదు కానీ నా ఊహ కరెక్ట్ అయితే ఆడు ఇప్పుడు ఎక్కడ ఉంటాడో తెలుసా? ఎక్కడ? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే। చీ 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 చీ, కామాంధుడు. ఆడది కనబడితే చాలు బుద్ధి బానించుకోడు. ఓకే। నన్ను చూసి మీరు నేర్చుకోండి. గుప్తా కళ్ళొడేటేంటి, డామినేట్ చేద్దామనా? సీనియర్ పలకరించే పద్ధతి ఇదేనా? రాగానే గుడ్ మార్నింగ్ సార్, వాట్ ఇస్ ద వర్క్ సార్ అని అడగవా? ఏంట్రా తొక్కలో సీనియర్? ఈడు సీనియర్ ఎలా ఏడో తెలుసా? రై, ఫ్లాష్ బ్యాక్ వద్దు, మ్యాటర్కి వద్దాం. సరే ఏడు. రేపు చాందినీ చౌక్ లో డీల్ జరగబోతున్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. కేశూబాయ్ అనే గ్యాంగ్స్టర్ ఏదో మతలబు చేస్తున్నాడని తెలిసింది. నువ్వు పానీపూరి బండి పెట్టుకుని ఆ గెటప్ లో ఉండు, నేను రేబాన్ గ్లాసెస్ పెట్టుకుని ఓ కస్టమర్ లో వస్తా. ఒరే గుప్తా, ఇద్దరు పక్క పక్క నిలబడదాం రా. ఎవరికి పానీపూరి సూట్ అవుద్దో, ఎవరికి రేబాన్ సూట్ అవుద్దో మీరే తేల్చండి రా. రే, ఈ మిషన్ సీనియర్ గా నేను లీడ్ చేస్తున్నాను. నువ్వు పానీపూరి బండి పెట్టుకుని వస్తున్నావు. దట్స్ ఇట్, దట్స్ ఇట్. కైసా హై? మీరేంటి గెటప్ ఏంటి? మొత్తం సెటప్ ఏ మందైనప్పుడు గెటప్ దే ఉందిరా. ఆయన సీనియర్ కదా, ఇవన్నీ తప్పవు. బచ్చి జాయితో పైసా లేకే ఆవ్. కిట్టుబాయ్ को घुमाए. అయినా టైంకి రాలేదు చూసావా? టైమింగ్ నోడు ఏ టైంకి వచ్చినా బాగానే ఉంటుంది సార్. అమ్మా నా కొడుకు, ఇక్కడ కూడా ఫిగర్తో వచ్చాడు. అది సార్ టైమింగ్ అంటే. ఏంట్రా ఆడి టైమే? ఈసారి మనం గన్ను పట్టినప్పుడు చూడడం మన టైమే. గన్నుంటే సరిపోదురా, పోలీస్ అన్నాక గట్స్ కూడా ఉండాలి. అయినా ఈ గెటప్ నీకు కరెక్ట్ గా సెట్ అయిందిరా. సరిగ్గా కాన్సన్ట్రేట్ చేస్తే రోజుకి 1000 రూపాయలైనా వర్కౌట్ అవుతుంది. కాబట్టి మాట పెద్ద అని చెప్తాను, నువ్వు ఇలాగే ఫిక్స్ అయిపోరా. ఈ ఏరియాలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, కాస్త అలర్ట్ గా ఉండు. స్ట్రాంగ్ ఎమోషన్ లేనిదే ఫైట్ చేయలేండి రా. అలర్ట్ గా ఉండాలంటే కష్టమే. ఎంత చెప్పినా వినలేదు. అసలు ఎప్పుడెప్పుడు డ్యూటీ దిగిపోదాం అన్నట్టుగా ఉంటాడు సార్. నువ్వు చెకింగ్ చేయాలి కదరా. ఎస్ సార్. మరి మసాజ్ చేస్తావేంటి? ఎంతసేపు బ్యూటీ మీద ఉన్న శ్రద్ధ డ్యూటీ మీద ఉండదు సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ గార్జియస్, లుకింగ్ గ్రేట్. థ్యాంక్ యూ. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎలా పుట్టేసావే? ఎలా? నా కోసమేనా? ఏంట్రా ఈ అమ్మాయిని కూడా జాయిన్ అయ్యి 1 వీక్ కూడా అవ్వలేదు అప్పుడే? రిషి సార్, చీఫ్ ఇస్ కాలింగ్ యూ. డాల్ కాల్ మీ రిషి. సారేంటి కొత్తగా? నానా కష్టాలు పడేదేమో మేము, ప్రమోషన్ ఏమో వాడికి. కష్టాలు పడితే ప్రమోషన్ రావురా, కష్టపడితే వస్తాయి. మాకు తెలుసులే. తెలిస్తే ఎందుకు ఎడుతావు నువ్వు? ఏంటి ఈ మధ్య క్రిమినల్స్ వెంట పడ్డం మానేసి అమ్మాయిలు వెంట పడుతున్నావంట? నిజమేనా? ఏరా పిత్తిసావా? ఏది కడుపులో దాచుకోవే, రావటం కంపు చేసేయటం. అసలు ముందు నిన్ను లేపేస్తే. Stop that nonsense.
నీ సీనియర్ ఇలాగైనా బిహేవ్ చేసేది? నన్నే ఉంది సార్, మొన్న మిమ్మల్ని కాల్ చేస్తున్నాడు, మిమ్మల్నే. గుప్తా ఓయ్ గుప్తా. గుప్తా, నువ్వు ఒకసారి బయటికి వెళ్ళు. సార్ వీడికంటే నేను సీనియర్ని, వీడిని వదిలేసి నన్ను. సీనియర్ కాబట్టి ముందు నువ్వు వెళ్ళు, నీ తర్వాత వాడు వస్తాడు. అయితే ఓకే సార్. అనాథగా ఉన్న నిన్ను పెంచి పెద్ద చేసి పోలీస్ ఆఫీసర్ని చేస్తే నన్నే లేపేస్తానంటావరా? మరి లేపాక పెళ్ళై పిల్లలు ఉన్న ఆఫీసులందరికీ ఉమెన్స్ కాలేజ్ దగ్గర డ్యూటీలా? ఏమి అనుభవించని అలాంటి వర్జిన్ బ్రహ్మచారులకి చేజ్లు, ఎన్కౌంటర్లు, ఫైట్లా? వామ్మో బుల్లెట్ దిగిపోతే ఎక్కడికైనా పోతే హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ సార్? హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ అడుగుతున్నాను నేను. అంటే ఏంట్రా, ఇప్పుడు నీకు వయసు గుర్తొచ్చిందా? వచ్చిన వయసు కాస్తనే పొన్నాను ఆల్రెడీ. ఇప్పుడు బూత్ లేదులే మళ్ళీ. అంటే నేను నీకేం చేయలేదా? ఏం చేసావు? నా ఇడు కుర్రోళ్ళందరూ బైకుల మీద జుయ్యో జుయ్యో అని వెళ్తుంటే నువ్వు నా చేతిలో ఏ పెట్టావు? ఏం చేస్తున్నాను? తాట తీస్తా చేయమచ్చంగా. కుర్రోళ్ళంతా మేనే ప్యార్ కియా, హమ్ ఆప్కే హై కౌన్, దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే లాంటి సినిమాలు చూస్తుంటే నువ్వు నాకేం చూపించావు? అవన్నీ కష్టాలు అనుకుంటే ఎలారా? స్వీట్ మెమరీస్. అవునవును, ఆటోగ్రాఫ్ నాది, స్వీట్ మెమరీస్ అని నీ. నా టీనేజ్ లైఫ్ అంతా నీ క్యారేజ్ మొత్తం సరిపోయింది నాకు. డ్యూటీ మీద శ్రద్ధ లేని నీలాంటి వాళ్ళు నాకు అనవసరం. యు ఆర్ సస్పెండెడ్. సస్పెండ్ ఏంటి? జస్ట్ గెట్ అవుట్. హ్యాట్స్ ఆఫ్ సార్, కొంచెం లేట్ అయినా సూపర్ డెసిషన్ తీసుకున్నారు. హలో సార్. ఎలా ఉన్నావు కుమార్? బాగున్నాను సార్. నువ్వు నాకు ఫేవర్ చేయాలి. భలేవారు సార్. ఈ జాబు, ఈ లైఫ్ మీరు పెట్టిన భిక్ష. చెప్పండి సార్ ఏం చేయాలో. మన రిషిగాడా? వన్ థింగ్ కుమార్, ఈ విషయం నీకు నాకు మధ్యనే ఉండాలి. అలాగే సార్, ట్రస్ట్ మీ. ఏంట్రా మళ్ళీ లేటుగా వచ్చావా? సర్లే, సస్పెండ్ అయిన వాళ్ళు కూడా టైంకి వచ్చేస్తారేంటి? అసలు రావడానికి గొప్ప. అసలు ఏంట్రా నీ బాధ? కాకి లైఫ్ కాకుండా కలర్ఫుల్ లైఫ్ కావాలంటావు, అంతేగా? ఓ కలర్ ఫుల్ లైఫ్ అవసరం లేదు, లైఫ్ లో కలర్ కూడా ఉండాలంటున్నా. చేస్తున్న జాబ్ లో ఇంట్రెస్ట్ లేనప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న జాబే చేయాలి. ఓ పని చేద్దామా? ఏడో చెప్పు. కాలేజీలో లెక్చరర్ జాయిన్ అవుతావా? కాలేజా? సూపర్. ఉమెన్స్ కాలేజా? కాదు, కో ఎడ్యుకేషన్. పోన్లే, సగం సూపర్ కాలేజ్. సగం అబ్బాయిలు. అప్పుడే సంబరపడకరా, నేను నిజంగా సస్పెండ్ చేయలేదు. మరే కాలేజీకి ఆన్ డ్యూటీలో వెళ్తున్నాను. ఆన్ డ్యూటీయా? పెట్టాక ఫిట్టింగ్ ఎందుకు? అక్కడ ఏం చేయాలి? ముందు కొన్ని రోజులు కాలేజీలో మంచి పేరు తెచ్చుకో, ద బెస్ట్ లెక్చరర్ అనిపించుకోవాలి. అందరూ నేను నమ్మాలి, ఇష్టపడాలి. ఆ తర్వాత మన మిషన్ స్టార్ట్ అవుతుంది. ఏం చేయాలి, ఎప్పుడు చేయాలనేది కొన్ని రోజుల తర్వాత చెప్తాను. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు తీసుకో. ఓ కంగారు పడిపోకో, ఏదో డ్యూటీ ఎప్పుడు చేసేదే కదా. ఈలోగా నేను నా కాలేజు, ఫీలింగ్స్, ఎమోషన్స్, రొమాన్స్, ఇప్పుడు నా ఆటోగ్రాఫ్, నా మెమరీస్. నన్ను సస్పెండ్ చేయకుండా నీ ప్రాణాలు కాపాడేసుకున్నావు. ప్రాణాలు కాబట్టి కూడా ఏంట్రా? నిజంగా సస్పెండ్ చేస్తుంటే నేను చంపేద్దాం అనుకున్నా. హైదరాబాద్ లో నా స్టూడెంట్ కుమార్ నాకు ఉన్నాడు రా. నీలిమా 22 F. అయ్యో, ఆల్మోస్ట్ మిస్ అయిపోయాను అనుకున్నాను. కానీ నేను మిస్ అవ్వనుగా. వాట్? అంటే మీకు చెయ్యి మిస్ అవ్వలేదంటున్నా. థ్యాంక్స్ అగైన్, చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ మై ప్లెజర్, ప్లీజ్. యా. అమ్మయ్యా, మెట్టులు లేవు. అప్పర్ బెర్త్, హాయిగా మాట్లాడేసుకోవచ్చు.
చిన్నప్పుడు రన్నింగ్ రేస్ లో ఫస్ట్ వచ్చాను కాబట్టి ఇప్పుడు ట్రైన్ లోకి వచ్చాను. చెయ్యమంటే హ్యాండ్ ఇచ్చావే. హ్యాండ్ నేను ఇవ్వలేదు కదండి. అదే నేను అడుగుతున్నాను, నాకెందుకు ఇవ్వలేదు? అమ్మాయికి ఎందుకు ఇచ్చావు? అమ్మాయి కదండి, అందుకే ఇచ్చాను. చారు కేశా ఎలాగో అలా వచ్చావు కదా, గొడవ ఎందుకు? అయినా మనకు వైలెన్స్ తప్ప వైలెన్స్ సూట్ అవ్వదు. అసలు నిన్ను ఎత్తుకోవడం నాకు లేట్ అయింది. ఇది కచేరీ అనుకున్నావా, క్యాబిన్ అనుకున్నావా? ఒక్కడ ఊకుండా వచ్చావు. నెక్స్ట్ కచేరీకి నీకు రెస్ట్. వినబడుతుందా? ట్రైన్ లో ఉన్నాను. I was just going to call you. అయ్యో ఇదేంటి అలా చూస్తున్నాడు? అలా కాదు. సూపులతో రేపు లేడు. Listen to what I have to say, no? ఏంట్రా? మహి చెప్పడం మర్చిపోయాను. ఒక్కసారిగా ట్రైన్ వెళ్ళిపోయింది, నా గుండె ఆగిపోయింది. కానీ ఇంట్లోగా 1 second, మీ పేరు? రిషి. రిషి 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 అని అలా నా చేపట్టుకుని ఇలానే లాగేశారు. మనం థ్యాంక్స్ చెప్పాలి కదమ్మా. చెప్తావు మరి? చెప్పు. మహి మాట్లాడండి. మాట్లాడేస్తాను. మహి అంటే మహేశ్వరి అండి, మీ ఫ్రెండా? నో, మహేష్ నా బాయ్ ఫ్రెండ్. హలో. నా ఫియాన్సీకి హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ అండి. వెల్కమ్ వెల్కమ్. చాలా థ్యాంక్స్ అండి. వెల్కమ్ అని చెప్పాను కదండి, ఎంతసేపు చెప్తారు? అలా చిరాకు పడతారేంటండి? జర్నీలో ఉన్నామండి, 1,00,000 చిరాకులు ఉన్నాయి ఇక్కడ. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పాలి కదా, మాకు ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా. పిల్లలు, మనం సాధన మొదలెడదామా? మీకు మీరే, మాకు మేమే, మీకు ఏంట్రా ఆ పాట ఏంటి? సిచ్యువేషన్ సాంగా? క్లాసికల్. ఇట్స్ కాల్డ్ క్లాసికల్ మ్యూజిక్. వీఆర్ ఆల్ క్లాసికల్ సింగర్స్, యు నో. మీకు మీరే. ఏదో ఒక కాక్ గొంతు తీసుకొని క్లాసికల్ అంటావా? హైదరాబాద్ వెళ్ళేదాకా గొంతు ఎత్తావో బీ పగిలిపోద్ది, గోబు గులాబ్ జామ్ అయిపోద్ది. నువ్వేంటి పనులు పనేసుకుని ఎక్కలేస్తున్నావు? పైకి పడక. బాబు మీరు కూడా పైకి వెళ్ళి పడుకోండి. నాకేమో మోకాలు నొప్పులు, పై బెర్త ఎక్కలేను. 4 సార్లు ఎక్కి దిగు, సెట్ అయిపోద్ది. నేను వచ్చేసా. ఆ డ్రెస్ ఏంట్రా? టక్కు కోసం. టక్కేంటి? లుక్కు కోసం. అలే రే అలే. షేక్స్పియర్, యు షేకింగ్ మ్యాన్. రే అలే, ఎక్కడ సచ్చావురా? షిట్. ప్రిన్సిపల్ షౌటింగ్. We'll meet later. Mr. Principal, you don't take respect. I don't mind, but give respect. Ali, Ali, what is this? Ali is not my surname. కొత్తగా వచ్చిన హిందీ లెక్చరర్, ఆయన టైం టేబుల్ ఏది? హలో. Did you check your drawer? Not this drawer. I mean your table drawer. See, it's there. You don't look your surrounding. You don't look your table. You showed at me like a panic. ఇంగ్లీష్ ని ఇస్త్రాకులో మడత పెట్టేస్తున్నాడు. ఎవరండి ఇతను? ఆలీ అని మన కాలేజ్ అటెండర్. Hey, I told you a million times. I'll patch you. నైస్ మీటింగ్ యు, ఆల్ పచినో. You want to go classroom or staff room? స్టాఫ్ రూమ్. Staff room? యా. Follow me. కెన్ ఐ? ప్లీజ్. Principal is very nasty man. నిన్న సాయంత్రం కాల్ చేయమంటే చేయలేదేమమ్మా? వై డోంట్ యు కాల్ అమ్మా? వాట్ అబౌట్ యు అమ్మా? చేయొచ్చు కదమ్మా. Excuse me, ladies and gentlemen. Meet Mr. Rishi, కొత్తగా వచ్చిన హిందీ లెక్చరర్. కొత్త అంటున్నారు, ఫ్రెషా? కొత్త అంటే మామూలు కొత్త కాదండి, ఇంకా రిబ్బన్ కటింగ్ కూడా అవ్వలేదు, అంత కొత్త. Are you sure? ప్రామిస్. అబ్బా చంపేశారు. ఐఎమ్ రమ్య మేడం, బాట్ని. She sounds like Matney, but she's botany. హలో మేడం, యు ఆర్ బ్యూటిఫుల్. అబ్బా థ్యాంక్ యూ. ఇక నేను క్లాస్కి వెళ్ళి వస్తానండి. వాట్ అమ్మా, వాట్ క్లాస్ యు ఆర్ టాకింగ్ అమ్మా? అంబ సుబ్రహ్మణ్యం గారని తెలుగు లెక్చరర్. ఓహో, నమస్తే అండి. చూడమ్మా, థింగ్స్ వోంట్ హ్యాపెన్ లైక్ యు థింక్ అమ్మా. ఏదో ఒక భాషలో మాట్లాడండి సుబ్రహ్మణ్యం గారు, కన్ఫ్యూజింగ్ గా ఉంది, ప్లీజ్. తెలుగే సరిగ్గా వినరు, ఇంకా హిందీ ఎవరు వింటారమ్మా? తెలుగు వచ్చు కాబట్టి వినరు, హిందీ రాదు కాబట్టి వింటారు. మేరే ఛాత్ర మేరా ఇంతజార్ కర్ రహే హోంగే. ఉదర్ నై ఇదర్. శుక్రియా. అబ్బా పొంగించేస్తున్నాను. హిందీ. నీ అసలు పేరు ఆలీనా, ఆల్పచ్చినోనా? అసలు పేరు ఆలీనే. వైజాగ్ జగదమ్మ సెంటర్ లో మా నాన్న సైకిల్ కి ప్యాచ్లు వేసేవాడు. అదే జాబ్ నన్ను కంటిన్యూ చేయమన్నాడు. నేను ప్యాచ్లకి నో చెప్పి ఆల్ ప్యాచ్ నో అయ్యాను. మరి ఇంగ్లీష్ ఇంత బాగా మాట్లాడుతున్నావు? డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్.
క్లాస్ ఫస్ట్, ఓ. డిగ్రీ సెకండ్ ఇయర్, కాలేజ్ ఫస్ట్, డిగ్రీ ఫైనల్ ఇయర్. క్యాంపస్ ఫస్ట్ అయి ఉంటావు. యూ నాట్ బాయ్ పట్టిసా, ఐ లైక్ యూ. మరి గంట కొట్టే జాబ్ ఏంటి? ఇంగ్లీష్ ఒకటే ఫస్ట్, మిగతా సబ్జెక్ట్ అన్ని ఫట్. ఓ, sad. డోంట్ ఫీల్ మచ్ హ్యాపెన్. కమ్. ఓ షిట్ 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 షిట్. ఏమైంది? నాస్టీ ఫెలోస్ కమింగ్. ఇంత చిరాకు పడుతున్నావు, ఎవరొద్దు? పేరు దోల్నాగేశ్వరరావు. డ్రిల్ మాస్టర్. అడేం చేయాలి? పిల్లలు అడించాలి కదా. అందరితో నేను ఆడుకుంటా. వీడి గురించి ఒక మాటలో చెప్పాలంటే మెడిటేషన్ చేసే వాళ్ళకి కూడా ఇరిటేషన్ తెప్పించేస్తాడు. నీకు ఇంట్రడక్షన్ చాలు గానీ ఏం పని మీద వచ్చా? మీ ఎకనామిక్స్ లెక్చరర్ గారు అమ్మాయిని మా అన్నయ్య గారు అబ్బాయికి అడుగుతున్నారు. ఓసారి కలిసి వెళ్దామని వచ్చాను. త్వరగా సంబంధం కలిపేసుకోండి, మళ్ళీ ఆ అమ్మాయి మీకు దొరకదు. అమెరికా వెళ్తుందండి. అమెరికానా? అమలాపురం వెళ్ళిపోయింది వాళ్ళ డ్రైవర్ తో. అమ్మాయిని ఆపలేకపోతున్నాం బాబా. సర్లే ఇవన్నీ నీకెత్తుకు గాని, ఇంతకీ మీ అన్నయ్య గారు అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఆడు కూడా మీలాగే డ్రిల్ మాస్టర్ అండి. ఏమండో, ఏ డ్రిల్ మాస్టర్ అయినా కొత్త బాల్తో కెరీర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటాడు కానీ తొక్కేసిన బాల్తో కాదండి. థ్యాంక్స్ అండి. ఈడు క్యాచ్ చేసాడు. డౌట్ ఏంట్రా బామ్మర్ది, నీ హిందీ లెక్చరర్ పోస్టు కన్ఫర్మ్. చాలా షార్ప్గా ఉన్నాడు. ఎవడరీడు? ఆడిడు అనకండి, కొత్తగా వచ్చిన హిందీ లెక్చరర్. హిందీ లెక్చరరా? అయ్యా, నువ్వేంట్రా నాకు మర్యాదలు నేర్పుతున్నావు? నువ్వు మాత్రం ప్రిన్సిపల్ అమ్మనాబుద్ధి తిట్టొచ్చా? పదరా సెటిల్ చేసుకున్నావు. మీ గురి ఇటు పెట్టండి, నన్ను వదిలేయండి. చూసావా, అది మన పంచ్ పవర్. నాలికతో నలిపేస్తా. నాగేశ్వరరావు గారు, నాకు పంచులేసాలంటే ఇష్టమే, కానీ నా మీద పంచులేస్తే పళ్ళు రాలుతాయి. మీకు నోరు ఒకటే దోలేమో, నాకు నర నరాల్లో ఒళ్ళంతా దోలే. పంచులేసే ముందు నోరు జాగ్రత్త. ఈ బ్యాకు ఈ వాకు ఎక్కడో చూసినట్టుందే. వినమరా? ఓ వినమరా? ఇలా దొరికేసారేంటి? గాయ్స్, నేను అసలు మీ మాస్టర్నే కాదు అని మీరు అనుకోవాలి. మీరు అసలు నా స్టూడెంట్సే కాదు అని నేను అనుకోవాలి. మనందరూ ఫ్రెండ్స్ లా బాగా కలిసిపోవాలి. అలా అయితే నేను ఎరా అనొచ్చా? ఫ్రెండ్లీగా ఫీల్ అవ్వమన్నావని అలా ఫిక్స్ అయ్యాం. హాయ్ అనొచ్చు. అను అనరా సార్. అది నేను అంటున్నానుగా, నువ్వు అను. అను. సారీ సార్. సార్ అక్కర్లేదు, సారీ చాలు. కూర్చో. కొంతమంది కళ్ళల్లో పవర్ ఉంటుందిరా, అలాంటి వాళ్ళు చనువు ఇచ్చినా తీసుకోకూడదు. ఏడుసు పిరికి ఏదో. ఇక పాయింట్కి వస్తే, రోజు ఒకే క్లాస్ రూమ్ లో బోర్ కొడుతుందని ఇక్కడ ఈ రకంగా సెటప్ చేశాను. కొత్త విషయాలు, కొత్త పరిచయాలు తెలియని ఒక కొత్త ఎనర్జీని ఇస్తాయి. రైట్? ఇక్కడ బోర్ కొడితే క్యాంటీన్, క్యాంటీన్ లో బోర్ కొడితే మ్యూజిక్ హాల్, అక్కడ క్యాంపస్ బోర్ కొడితే నీకు టీసీస్ పంపించేస్తాను. పంపిస్తావు. యూ విల్ సెండ్ అమ్మా, యూ విల్ సెండ్. నిన్ను ఇలాగే వదిలేస్తే మమ్మల్ని కూడా కాలేజీ నుంచి బయటికి పంపిస్తావు. ఏంటి సార్ నేను చేసిన తప్పు? ఇది విశ్వకవి రవీంద్రుని కాన్సెప్ట్. శాంతి నికేతన్ గురించి విన్నారా? అన్ ఓపెన్ ఎయిర్ స్కూల్ అనే పాఠం చదివారా? I read. Tagore is a mature writer. ఎగ్జాక్ట్లీ. కనీసం టాగోర్ గీతాంజలి కవర్ పేజీ అయినా చూసారా? అబ్బా పిండేశారు. ఎంత గ్రిప్పు సబ్జెక్ట్ పైన. బా మణిరత్నం గీతాంజలి గురించి తెలుసు, చిరంజీవి ఠాగూర్ గురించి తెలుసు. ఈ ఠాగూర్ గీతాంజలి ఏంటి బావా కొత్త కాంబినేషన్ సంగతి ఏమో గానీ ఇడు కాలేజీ మొత్తం కెలికేస్తున్నాడు. గెలికేస్తున్నాను కొంతమంది అనుకున్నా, కమిట్మెంట్ తో పని చేస్తున్నాం ఇక్కడ. ఎలా వినపడింది బా? నువ్వు సాయి కుమార్ లో బేస్ వాయిస్ తో అంటే వినపడదేంటి? నువ్వు శంకర్ అన్న మనుషులతో గొడవ పడ్డావా? గొడవ పడ్డా, డీటెయిల్స్ కనుక్కోలేదు. ఎందుకు? ఎవడాడు? శంకర్ అన్న ఈ కాలేజ్ చైర్మన్. నేను రమ్మంటున్నాడు. ఇక చూడు, నువ్వు ఈ కాలేజీలో ఉండాలన్నా, పెద్ద ఆయన అనుకున్న మిషన్ జరగాలన్నా నువ్వు శంకర్ అన్నతో గొడవ పడకూడదు. మిషన్ పేరు చెప్పి నోరు చేయి నొక్కేస్తున్నారు. ఆ మిషన్ ఏటో తెలిసిన తర్వాత ఒక్కొక్కడికి ఉంటుంది. ఉందరేంద్ర అన్నెట్లాగో చంపేస్తాడు. నడు. ఇదిగా లైసెన్స్ ఉందా? లైసెన్స్ లేని డ్రైవర్ నేను ఎంకరేజ్ చేయను. పోతే మర్డర్ అయిపోవాలి కానీ యాక్సిడెంట్ లో పోకూడదు. మీరు ముందాలండి, నేను వెనకాల వస్తాను. వెనకకించి పారిపోతే నువ్వు ముందు నాడు నీ వెనక మేము వస్తాం. ఒరే బుర్ర తక్కువ ఎదవా, ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళావా? ఇలా తెలియదు కదా ఎక్కడికి వెళ్తాను. ఇప్పుడు ఏం చేద్దామా?
శంకర్ అన్న నువ్వు ఆ కాలేజీలో పంతులు అయితే నేను చైర్మన్ని. ఆ కాలేజీ కాదు ఈ సిటీయే నాది. గసి ఉంటుంది నా మనుషులే కొడతావురా. చిన్న పెద్ద తేడా తెలవదురా నీకు? తెలీదు తెలీదు సార్. చైర్మన్ ఎవరో తెలవకుండా చేరినవరా కాలేజీలో? నిజంగా తెలియకే సార్. శంకర్ సార్ మా కాలేజ్ చైర్మన్ అని తెలుసు, కానీ మీరే శంకర్ సార్ అని తెలియదు సార్. తెలీదు. ఏమ్రా నువ్వు చెప్పలే? మా అన్న అంటే నువ్వే కదన్నా, గదా చెప్పినాం. మళ్ళా సార్ అన్న సర్వనామం, శంకర్ అన్న నామవాచకం అంటే నౌన్. రోజు గల్లుకు అన్న పుట్టుకొస్తుంటే ఎంతమంది అన్నలు గుర్తుపెట్టుకోవాలి సార్? రే మీరు ఎలాగో తప్పులు చేస్తారు, కనీసం గ్రామర్ తప్పులైనా చేయకండి రా. కావాలంటే రోజు నా దగ్గర రండి, నేను నేర్పిస్తాను. రొట్టెదోలు మనకేం మరి? నేను రానా? అవతల క్లాస్ టైం అవుతుంది. వస్తాను సార్, ఉంటాను సార్. అన్న అన్న అని శంకర్ సార్ పరువు తీశారు. రొట్టెదో గట్లెట్స్ పెట్టినా అరే చో ఎప్పుడు చూడు అన్నా అన్నా సైన్ మాలో రీసౌండింగ్ లెక్క. ఇన్నారా ఆడెంత మంచిగా సారు అని పిలిచిండో ఇన్నరా? నిజంగా తెలియదు సార్, తెలియదు సార్, తెలియకే సార్. సార్ వస్తాను సార్. మా అమ్మ ఎల్లమ్మ నన్ను ఎవడన్నా సారు అని పిలవంగా వినాలనుకుంది. దాని బ్యాట్ల వినకుండానే పోయింది. అమ్మ ఇన్నావే ఆడ నన్ను సారు అని కమ్మగా పిలిచిండు. విన్నవా? ఓం కేశవ సోహ, ఓం మాధవ సోహ, ఓం నారాయణ సోహ. ఏ మారండి, గురుగారు వచ్చే టైం అయింది. దీర్ఘాయుష్మాన్ భవ. అలా చూస్తామంటారా? శుద్ధి చేసుకో. ఓం విష్ణుమైన మహా. చారుకేశ, ఓం తిరుక్రా. నీకు దాహం వేస్తే మంచినీళ్ళు తాగు, మడి నీళ్ళు కాదు. పిల్లలు, దైవ సన్నిధిలో మొదటి రోజు సాధన మొదలు పెడదామా? చారుకేశ, ఆది తాళం ఆనంద భైరవి రాగం. 30 ఏళ్ళు ఒకటే రాగం ఒకటే తాళం. ఆ మొదటండి. అద్భుతమయ్యో, వినేశారా? నేను పాడినంత వినేశారా? ఎవరినైనా నువ్వు అచ్చు బాలసుబ్రహ్మణ్యం లాగా అమోఘంగా పాడావు. క్షమించండి, నేను బాలసుబ్రహ్మణ్యం పాడటం ఏంటి? బాలసుబ్రహ్మణ్యం అలా పాడతాను. పేరు రిషికేశ. మా కాలేజ్ లో హిందీ లెక్చరర్. హిందీయా? ఈడు బొందేం కాదా మామయ్య? ఈడు ఆల్రెడీ నా ట్రైన్ లో తగిలాడు. మన గురించి ఎన్నేసి మాట్లాడినాడో తెలుసా? ఎరా నారికేలా మహాడు. ఈయన ఆయన కాదేమోనండి. బాగా చెప్పారు. మీరు ఎవరిని చూసి ఎవరు అనుకున్నారు? హిందీ నా వృత్తి అయితే సంగీతం నా ప్రవృత్తి. మా తాతగారు శ్రీ శ్రీ సంగనబట్ల మాణిక్య శాస్త్రి గారు గొప్ప సంగీత విద్వాంసులు. చివరి రోజుల్లో నన్ను దగ్గరికి పిలిచి, ఒరే రిషికేశ, జీవితంలో కనీసం ఒక రోజైనా శ్రీ శ్రీ విశ్వనాథ శాస్త్రి గారి దగ్గర సంగీతం అభ్యసించు, అప్పుడే నీ జీవితానికి అర్థం పరమార్థం అని ఆ పరమాత్మలో కలిసిపోయాడు. ఆ విద్వాంసుని కలవటానికి ఇంతవరకు వచ్చాను. మహానుభావులు ఇక్కడే విశ్వనాథ శాస్త్రి గారు మా మాయ. ఈయన మావయ్య. ఏమిటిది? నన్ను ఆశీర్వదించండి మావయ్య. మామయ్య ఏంటి మామయ్య? అదేం చారుకేశా? అని మావయ్య కాదా? నువ్వు నాకు అన్నాయి కదా. మావయ్య కనీసం ఒక్క రోజైనా. ఒక్క రోజు ఏమిటి నాయనా? నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వచ్చి నేర్చుకో. తాతగారు, విశ్వనాథ శాస్త్రి గారు నన్ను శిష్యుడికి అంగీకరించారు. తాతగారు పదండి, పని మొదలు పెడదాం. పాఠం మొదలు పెడదాం. రామ్మా. ఒరే చారుకేశా, నేను బాలసుబ్రహ్మణ్యంలో పాడటం ఏంట్రా? బాలసుబ్రహ్మణ్యమే పాడాడు. మా మామయ్య కామన్ సెన్స్ నీకు మ్యూజిక్ సెన్స్ లేదని నాకు తెలిసిరా. హంగార్లో క్యాసెట్ కమిట్ అయిపోయారు. నో చారుకేశా. yes రిషికేశ. నో రిషికేశ. yes చారుకేశా. మాయా ఇడికి జుమ్మంది నాదం. నన్ను ఎప్పుడు నమ్మరు కదా మీరు. ఈడి పాఠం ఏంటి వినండి. క్యాసెట్ తప్పు పెట్టాను మాయ. పోనీ తిప్పి పెట్టు. అరమే ఏదో ఆప్షన్ చదువుకో. అన్నం పెడతా. ఏంద్రా నువ్వు చెప్పాడు?
నిజంగా నా పేరు చెప్పినవా? చెప్పినా ఏమన్నాడు? ఆడు పూరి జగన్నాథ్ సినిమాలో హీరో లాగా తిక్క మాట్లాడుతున్నానా. అరే హౌలే మన అన్న వినాయక్ సినిమాలో విలన్ లెక్క పవర్ఫుల్ అని చెప్పద్దా? చెప్దామనుకున్నా కానీ ఆయనకి రాజమౌళి సినిమాలో హీరో లెక్క పక్క రాష్ట్రంలో పవర్ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఉందేమో అని చెప్పలేకపోయినా. ఒక్కడి మడుగు నాకు మంచిగా అర్థమైందిరా. మీరు దందా ఇడిచి సినిమాలు చూస్తాండ్రు, సినిమాలకు మరిగిండ్రు కొడుకులు. పిలువు అయింది పంతులు పిలువు. ఇలా రేషన్ కార్డు తిరిగిపోవాలి. అక్కర్లేదు, నేనే వచ్చేసా. వచ్చిన ఆవురా. నువ్వు అనా నేను ఇక్కడ నరికేస్తా. అరే చోప్. ఏమ్రా కిందటి సార్ అంటే నాకు తెలియదు అంటివి, మరి ఇప్పుడైతే నా పేరు చెప్పిండ్రు కదా, మరి ఈసారి మా వాళ్ళందరినీ ఎందుకు కొట్టినట్టు? నమ్మలేదు. ఏంది? నమ్మలేదు సార్. ఈ నమ్మకపోవుడేందిరా? ఆడు చెప్పాడు సార్, ఆడు తప్పే లేదు. కానీ కాలేజ్ అమ్మాయిలు నడిపించే వాళ్ళు మీ మనిషిని ఎలా అనుకుంటాను సార్? అంతెందుకు సార్, మన ప్రసాద్ మల్లి ప్లేస్ దగ్గర ఆటో ఎక్కి పంజగుట్ట పోనీ అంటే 300 అంటాడు. ఇదేంటంటే శంకరన్ మనిషి అంటాడు. ఏంటి సార్ ఇది? ఇలా పేపరోడు, ఆటోడు, పాలోడు అందరూ మిమ్మల్ని వాడేసుకోవడమే. మీ కింద పని చేసే వాళ్ళు ప్రతి ఓడు మిమ్మల్ని ఉపయోగించుకోవడం తప్ప మీకు ఉపయోగపడలేదు సార్. ఇది సత్యం. వీళ్ళందరినీ బీకేసి కొత్త స్టాఫ్ ని పెట్టుకుందాం సార్. వాళ్ళందరికీ మీ ఫోటోలను ఐడెంటిటీ కార్డు ఇచ్చి కార్పొరేట్ స్టైల్లో దందా చేద్దాం. రిలాక్స్ అయిపోయారు అందరూ. రొట్టె పొట్టలు పెంచేశారు. మరికేంటి మరి నేను రానా? ఏం క్లాసుకు టైం అయిందా? ఈడు ఒక్కడే ఇంటెలిజెంట్ సార్, ఈయన మాత్రం తీకండి. ఓకే క్యూట్ బాయ్. అయ్యో బాబోయ్, ఒప్పేసుకుంది. వచ్చేస్తాను విని. గ్రీన్ డ్రెస్ తీసుకొచ్చినందుకు థ్యాంక్స్. నువ్వు నా కోసం పుట్టావని నేను స్ట్రాంగ్ గా నమ్ముతున్నాను. అబ్బా ఓపెన్ అయిపోయాడు. నిన్ను మొదటిసారి చూడంగానే నన్ను నేనే మర్చిపోయాను. వాట్ ఆ ఫీలింగ్. అబ్బా మీ మనసులో ఫీలింగ్స్ తొక్కేసారా దొంగ? అయ్యి బాబోయ్, ఇది కళ నిజమా? కలే, ఎప్పటికీ నిజం కాని కళ. మీరు మీ ఫీలింగ్స్ వృధా చేసుకోకండి ప్లీజ్. ఏం జరుగుతుంది ఇక్కడ? బాబోయ్ రొట్టగడు వచ్చాడు. ఈ రమ్య మేడం ఫీలింగ్స్ నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. పర్లేదు, మీ ఫీలింగ్స్ మీ దగ్గరే పెట్టుకోండి. సాయంత్రం క్లబ్కి వెళ్ళినప్పుడు రమ్య మేడం వాళ్ళ ఆయనతో నా ఫీలింగ్స్ పంచుకుంటా. ఏ దూల నాగేశ్వర గారు గారా, ఈ మర్యాద నేను నోరు ఇప్పక ముందు ఉండాలా. సెల్లాన్లో పెట్టుకో, మీ ఆయన ఏ టైం కైనా ఫోన్ చేయొచ్చు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అబ్బా ఇప్పుడు అనండి. అబ్బా ఏ అనరే, నోరు పడిపోయిందా? అబ్బా. కొలీగ్స్ తో సోషల్ గా మూవ్ తప్ప అండి. సోషల్ గా మూవ్ అవటం అంటే రాసుకొని పూసుకొని తిరగడం కాదండి. అది కాదండి. వెళ్ళండి, పని చేసుకోండి. వెళ్ళి ఎరా రిలాక్స్ అవుతున్నావా? అయిపోరా, ఇక నేను వచ్చేసాగా. ఇక నుండి వయసాల మ్యాటర్ మనకు వదిలే. అలాగే. ఇకపై సీనియర్ నేను ప్లాన్ చేస్తుంటాను, జూనియర్ నువ్వు ఫాలో అవుతుండు. ష్యూర్. వెరీ గుడ్. నేను మెల్లమెల్లగా వయసాలికి దగ్గర అవుతుంటాను, నువ్వు దూరంగా ఉండి చూస్తుంటావు. నేను సింగిల్ హ్యాండ్ తో మిషన్ లీడ్ చేస్తుంటాను, నువ్వు ఆశ్చర్యపోయి చూస్తుంటావు. అలాగే. అరే అలాగే చెప్తున్నాను కదా. వారిని అబ్బా, ఎంతసేపు ఫోన్ లో మాట్లాడుతున్నావా? ఓకే అవును. ఏ నిన్నే చెప్పాను కదా విశ్వ నీకు. ఒరే నిన్నే. ఒక నిమిషం లైన్లో ఉండు. ఏంట్రా నీ గోలా? అంటే ఇప్పటివరకు నేను చెప్పింది నువ్వు వినలేదా? ఓఫో రేయ్, నువ్వు నా దగ్గర ఏదైనా చెప్పాలనుకోవటం ఆశపడటం, అది నేను వినాలనుకోవటం అత్యాశపడటం. మనిషికి ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదు రోయ్. చెప్పు. కాస్త మెల్లిగా మాట్లాడొచ్చు కదా. అప్పుడైతే నాన్నగారు. జనాలు ఇంకా ల్యాండ్ ఫోన్ వాడుతున్నారా? ఓ మొబైల్ కొనుక్కోవచ్చు కదా విన్ని. అమ్మో నాన్నగారికి ఇష్టం ఉండదండి. నాన్నగారికి ఏం చెప్పక్కర్లేదండి. విన్ని, ఓ మొబైల్ ఉంటే ఎప్పుడైనా ఎక్కడైనా పుచ్చుకి పుచ్చుకి పుచ్చుకినే అర్థం చేసుకో. సారీ అమ్మొచ్చింది. మాట్లాడండి. ఇక మాటలు లేవు, చేతలే. నేను ఒక మొబైల్ తీస్తున్నా, దాన్ని నువ్వు దాస్తున్నావు. దిస్ ఇస్ యువర్ వెజిటేబుల్స్. హలో, హూ ఇస్ దిస్ న్యూ మ్యాన్? నా ఫ్రెండ్ గుప్తా ఢిల్లీ నుంచి వచ్చాడు. రిసెప్షన్ కదా, జాబ్ లోని దొబ్బిని ఇక్కడ ట్రై చేద్దాం వచ్చాడు. ఓ యు మీన్ సాఫ్ట్వేర్ అనుకో. వాట్స్ యువర్ ప్లాట్ఫామ్? ఎనీ ప్లాట్ఫామ్ రెడీ. ఓ ఆల్ ది బెస్ట్. ఐ విష్ యూ న్యూ జాబ్ అండ్ న్యూ లైఫ్. థ్యాంక్ యూ. ఎవరైతే ఇంగ్లీష్ ఎరగదీస్తున్నాడు? ఆల్పేచినోని మా కాలేజ్ అటెండర్ రా, నాకు చిన్న చిన్న పనులు చేసి పెడుతుంటాడు. అటెండరా? వారిని ఇంగ్లీష్ నీకన్నా బాగా మాట్లాడుతున్నాడు రా. ఐ లైక్ యూ మ్యాన్, ఐ లైక్ యూ, ఐ లవ్ యూ. యు నాటీ బాయ్. ఒరే ఆల్పేచినో, యా ఆడత గురించి జాగ్రత్తగా ఉండు. వై? హి ఇస్ ఎ వెరీ నైస్ గాయ్. నీకు ఎలా చెప్పాలి? ఎలాగైనా చెప్పు. మనం ఓం శాంతి ఓం సినిమాకి వెళ్ళాం అనుకో,
దీపిక పడుకొని చూస్తాం Exactly. షారుఖ్ చూస్తాడు గజనీ సినిమాకి వెళ్ళాం అనుకో మనం ఆసిని చూస్తాం ఆడ ఆశగా ఆమీర్ని చూస్తాడు ఈ మధ్య హీరోలందరూ పెంచుతున్నారు ఏమంటారా దాన్ని 6 packs. అది ఆడికి సెక్స్ ప్యాక్. You mean this guy Cartridge? Okay. We'll meet later. Okay, take care. Hey man, where are you going? I'll come. Hey, come on, yaar, come. Are. పా మనీసా సా నిదా పా చారుకేశా శృతిరా శృతి హై పిచ్ క్యాచ్ వెళ్ళిపోతున్నాడు ఈ అప్డేట్ అవడం మనీసా సా నిదా పా ఏమిటి నువ్వు పాడుతున్నది? గురువుగారు సత్యములో పాడుతున్నారు, నువ్వు మధ్యమలో పాడుతున్నావు. సత్యమాని సత్యములో పాడకుండా మధ్యమలో కలిపేసి రిమిక్స్ చేద్దాం. రిమిక్స్ నేను అంత పాడేశానా? క్షమించండి గురుగారు, ఈ వీధిలో చిన్న పనుండి వెళ్తుంటే చారుకేశ గొంతు విని తప్పక రావాల్సి వచ్చింది. పర్వాలేదు నాయన, నువ్వు సాధన చేసి చాలా రోజులైంది, వచ్చి కూర్చో. అబ్బాబే ఇప్పుడు కాఫీలో టీలు వద్దండి. నిన్న ఎవరో టీలు కాఫీలు తాగమంటలేదు, కూర్చొని సాధన చేయమంటున్నారు. రే దానికే భాగ్యం. అమ్మా మాస్టర్ కాఫీ తీసురా. గురుగారు వినమ్ర సైగులు. అమ్మాయికి వాళ్ళ మౌనవ్రతం బాబు. మీరు ఇంకా బయలుదేరలేదా? అవతల రావుకాలం వచ్చేస్తుంది. నమస్కారం అత్తయ్య. నమస్కారం. అత్తయ్య కాదా? అబ్బాయి ఇట్టే కలిసిపోతున్నారు కదండి. ఉండు బాబు కాఫీ పంపిస్తాను. అలాగే అత్తయ్య. తమరు బయలుదేరండి. బయలుదేరుతున్నా, కాఫీ తాగి వెళ్ళిన వీలైతే టిఫిన్ కూడా చేస్తాను మాయా. ఇది కాఫీతో స్టార్ట్ చేసి కన్యాదానంతో ఫినిష్ చేసేలా ఉన్నాడు. ఒరే చారుకేశ, ఈ సత్యము మధ్యము నాకేం తెలుసురా, నువ్వు కరెక్ట్ గానే పాడుంటావు. కాకపోతే గురుగారు ముందు నువ్వు పిచ్చి మిరపకాయ, నేను పచ్చి మిరపకాయ. నాకు తెలుసురా నేను శృతి తప్పనని. నువ్వే అపశృతిలో ఉన్నావు. అపశృతి అంటే ఏంట్రా? నువ్వేరా. ఇలా కాఫీ వచ్చింది, జుర్రేస్తానే. ఏంటి విన్ని మౌనవ్రతమా? హై బాబోయ్, ఈ మోగ మనసులేంటి? కాఫీ అదే బాగున్నానా? మోగ మనసులు కాదు, త్వరలో టేక్ ఆఫ్ అయిపోయే పుష్పక విమానం. ఈడు పైలట్, అది ప్యాసింజరు. లోపల పెట్టే మిస్డ్ కాల్ ఇచ్చే. బాయ్. చారు ఏం చూస్తున్నావురా? విన్నీ జాకెట్ లో ఏదో ఉంది, చూద్దామంటే కనబట్లా. ఎన్నిసార్లు చెప్పాను రా, తొందరొద్దు, సీనియర్ ని నన్ను చూసి నేర్చుకో, అబ్జర్వ్ చేయని. నువ్వు నా మాట ఇంటేగా. ఆల్ ది బెస్ట్ రా. చూస్తూ ఉండు, వారం రోజుల్లో వయసాలను పడేస్తా. నెల తిరిగేసరిగా కిట్టు బాగాని పట్టుకుంటా. ఎలాగ ఢిల్లీ వెళ్తున్నావు కదా, పెద్ద ఆయన నా ప్రమోషన్ పేపర్ రెడీ చేసుకోమని చెప్పు. వెళ్ళొస్తాను. మళ్ళీ రావుగా? ఓ సారీ, వెళ్తాను. హ్యాపీ హ్యాపీ జర్నీ రా. థ్యాంక్స్ రా. హే ఆల్పచినో, ఈ సిటీకి నాకు రుణం తీరిపోయిందిరా. ఐ మిస్ యూ. బాయ్. ఈడి గురించి నువ్వేం బాధపడకరా. ఏ ఆల్పిచ్చే, ఇక్కడి నుంచి మనద్దరమే, నువ్వేం కంగారు పడుకు, నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాగా. ఇప్పుడేం అవసరం లేదు కానీ ఆఫ్టర్ 6 వచ్చాయి. వైశాలి, అందరికీ గుడ్ బై చెప్దామని వచ్చాను. 5 నిమిషాల్లో వెళ్ళిపోతాను. వాట్ ఎవర్, నువ్వు ఉన్న చోట 5 seconds కూడా నేను ఉండను. ఎనీవేస్, ఇక నాకు ఇవాళ క్లాస్ వినే మూడ్ లేదు. వైశాలి చూసారా ఫ్రెండ్స్, కారు ఫాస్ట్ గా తోలొద్దనని కాలేజీని తీసేశారు. నేను కాలేజ్ వదిలేసి వెళ్ళిపోతున్నాను. అందుకు నాకు బాధగా లేదు. మీ అందరికీ దూరం అవుతున్నందుకే గుండె తరుక్కుపోతుంది. మీరు నా మీద జోకులు వేశారు, అయినా నేను మీకు మార్కులు వేశాను. మీరు ఎట్కారం చూపించారు, నేను మాత్రం అమ్మకారమే చూపించాను. మీరంతా లైఫ్ లో గొప్ప వాళ్ళు అవ్వాలని, టాప్ పొజిషన్ లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపు పొద్దున గిరి ఒక IAS ఆఫీసర్ అయ్యాక, మన ప్రవీణ్ ఒక IPS ఆఫీసర్ అయ్యాక, ఎక్కడో నేను రోడ్డు మీద కనిపిస్తే మాస్టారు మీరు కేసే హే అని మీరు హిందీలో అడగటం మాత్రం మర్చిపోకండి. మాస్టారు మీరు కేసే హే. ఎలా మర్చిపోతాం సార్? మీరు లేకపోతే మా క్లాసులో ఎంటర్టైన్మెంట్ ఏముంటుంది సార్? మిమ్మల్ని మిస్ అయిపోతున్నాం సార్. నో, మీరు అలా ఫిక్స్ అవ్వకండి. మీరు ఎప్పుడు ఇలాగే ఉండండి. నా గురించి ఆలోచిస్తూ మళ్ళీ నేను ఈ కాలేజీకి తీసుకురావాలని స్ట్రైక్లు గొడవలు మాత్రం చేయకండి. స్ట్రైక్ చేసి తీర్థం సార్. ఆ వ్యవసాయం వద్దు అంటున్నాను గిరి. అంటే ఏంటి నువ్వు అనేది? ఇప్పుడు నా కోసం శంకరన్ ఇంటికి వెళ్ళి గొడవ పెట్టుకుంటావు నువ్వు? అవును, ఎగ్జాక్ట్లీ. మేము ఇప్పుడు శంకరన్ ఇంటికి వెళ్తున్నాం, మీరు కూడా మాతో పాటు వస్తున్నారు. వినండి వినండి. ఇంకేం వింటారు? ఎవడు చెప్పినా వినరు.
నీకు ఇట్లనే కావాలి. ఇవాళ పంతులు గారికి నా చేతిలో ఉన్నది చూడు. శాంతించండి, గొడవ వద్దు. శంకర్ శర్మ మాట వింటారు, నా మాట వినండి ప్లీజ్. ఇదిగో పంతులు, ఏం వాళ్ళంతా నేను చెప్పేది అదే సార్, గొడవలు వద్దని. అసలు ఈ పెంటంతరికి కారణం నువ్వు కాదు. వెంట నా గురించే సార్, కానీ నేను చేసింది కాదు. అసలు ఊరు వదిలి వెళ్ళిపోదాం అనుకున్నాను. ఇదిగో బ్యాగ్ కూడా తెచ్చుకున్నాను. ఎట్లానా? అయితే వీళ్ళందరికీ నచ్చ చెప్పి ఇస్తాయి కాపించు. ఆవేశాన్ని ఆపగలం, అభిమానాన్ని ఆపలేము సార్. రేట్ల లొల్లి చేస్తారేది బా. ముందు క్లాసులకు అయితే పోండి, తర్వాత చూద్దాం. పదండి పదండి, అందరూ క్లాసులు పదండి. నన్ను మళ్ళీ కాలేజీలో తీసుకోకపోతే కదలం, ఇక్కడే కూర్చుంటాను మాత్రం అనకండి. అందరూ అక్కడ కూర్చోండి. ఈ బ్యాటరీ డల్ అయింది. ఆడ కాలేజీలో లొల్లయింది. ఆ హిందీ పంతుని మళ్ళీ కాలేజీలో తీసుకోమని ఈ స్టూడెంట్లందరూ రచ్చ రచ్చ చేస్తాండ్రు. ఈ మేటర్ సీరియస్ అయిందనుకో నేను సీప్ అయిపోతా. మీ నాయన కిట్టు పోయి కూడా ఈ విషయం ఇడిసేయమన్నాడు. ఇప్పుడు నువ్వేం చేయమంటే చేస్తా, ఏం చేయమంటావు చెప్పు. ఓకే, రోడ్ మీద అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేశాడు కాబట్టి ఇప్పుడు అందరి ముందు నాకు సారీ చెప్పమనండి. గంత కదా, గిదైతే పక్క. ఇంకో పంతులు, నువ్వు మా పిల్లకి సారీ చెప్పాలి. గప్పుడే కాంప్రమైజ్. తప్పు చేసింది ఆ అమ్మాయి అయితే మాస్టర్ గారు ఎందుకు సారీ చెప్పాలి? మేము దానికి ఒప్పుకోం. నా ఒక్కడి సారీ వల్ల మీ అందరి భవిష్యత్తు బాగుపడుతుందంటే 100 సార్లు సారీ చెప్తాను. వైశాలి, ఐఎమ్ సారీ. శంకర్ సార్, ఐఎమ్ సారీ. సింగర్ సార్, ఐఎమ్ సారీ. వెంకట్ గారు, ఐఎమ్ రియల్లీ సారీ సార్. ఇంకా చాలు చాలు, మస్త్ అయింది. ఇగో పంతులు, మంచిగా పోయి పాఠాలు చెప్పుకోపో. హాయ్ వైసు, దిస్ ఇస్ రామ్. రామ్ వైసాలే. వైస్ వైసు, వైస్ వైసోలీ. వైస్. నువ్వేంట్రా మళ్ళీ వచ్చావేంటి? ట్రైన్ మిస్ అయ్యావా? లేదురా, కాలేజ్ లో మళ్ళీ జాయిన్ అయ్యా. మళ్ళీ జాయిన్ అయ్యావా? ఎలా చెప్పనా? చెప్పరా. నాకు నీతో షేర్ చేసుకోవాలని ఉందిరా. చెప్పు. కొన్ని గంటల క్రితం ఏం జరిగిందో తెలుసా? ఏదో ఫ్యాన్స్ కోఆపరేషన్ తో అలా జరిగిపోయిందిరా. ఎంత డ్రామా చేసావురా రే. ఇదంతా జరుగుతుంది నీకు ముందే తెలుసు కదా, మరి బ్యాగ్ వేసిన ముందు యాక్టింగ్ చేసావంటరా? ఫీల్ కోసం రా. డ్రామా పండాలంటే రిహార్సల్స్ ఉండాలిగా. నువ్వు నమ్మేసరికి నాకు కాన్ఫిడెన్స్ పెరిగిపోయి ఇలా కంటిన్యూ అయిపోయాను. ఇక వైశాలికి మొదలవుద్రా మోత. రిషి గారు, రిషి గారు, వీటితో ప్రాక్టీస్ చేస్తా, వైశాలిని పడేస్తా. యా సార్, సార్ లేదండి, నేను మళ్ళీ వస్తానండి. వెయిట్ మ్యాన్. ఏంటండి? నా ఫీలింగ్స్ అర్థం చేసుకో. ఏ ఫీలింగ్? నేను కొత్తే కాదన్ను. బాగుందనండి. మొదట్లో అన్ని కొత్తగానే ఉంటాయి, ఏది కొత్తగా ఉంటుంది? ఆ తర్వాత గొప్పగా ఉంటాయి. ఫీల్ మై లవ్. నేనా? ఫీల్ మై లవ్, ఫీల్ మై. ఎవరి లవ్ ఫీల్ అవ్వాలరా? ఈడొకడు ప్రతి దానికి డిస్టర్బెన్స్. సార్, మీరు మంచి టైంకి వచ్చారు సార్. కొద్దిగా ఆలస్యం అయితే నా కమిలిపోయేది, సేవ సిదిపోయేది. అయినా మీరు ఆడితే ఎలా పడతారు సార్? నా దగ్గర సీన్ లేదు, అడిగి పగిలిపోద్దు. నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. హలో, ఎక్స్క్యూజ్ మీ. yes ఐ లవ్ యూ. excuse me. హలో, ఫీల్ మై లవ్. కావాలంటే మీ కాలు పట్టుకుంటా. what? మర్యాదగా ఫీల్ మై లవ్, ఫీల్ మై లవ్, ఫీల్ మై లవ్. ఇంపాసిబుల్. ఇటు ఏంటి? నేను చెప్తున్నాను, తన్ని లవ్ ఫీల్ అవటం ఇంపాసిబుల్. ఏ ఎందుకు ఫీల్ అవుదో? ఆయన చెప్పడం నువ్వెవడరా? వైషు బాల్య ప్రేమికుణ్ణి. మాది తూనిగా తూనిగా టైప్ లవ్ కదా వైషు? yeah right. అమ్మో అమ్మో, ఏం నటించేస్తున్నారా మీరిద్దరు? ఇప్పటికిప్పుడు లవర్స్ పుట్టుకొచ్చేస్తారేంటి? అయినా నేను నమ్మను. నీకంటే సీనియర్, ఐ మీన్ నీకంటే ముందే పార్కొచ్చాను. శంకర్ అన్నకి ఫోన్ చేయనా? 2 minutes లో మ్యాటర్ సెటిల్ చేస్తాను. నో వైశాలి, నేను నీకేం చెప్పాను? మనుషుల్ని ప్రేమతో గెలవాలి. ఓకే కూల్. ఎరా, నేను ఇప్పుడు ఎలా నమ్మించాలి? ఎలా ఎలా నమ్మించుకుంటావు చెప్పు. ఈ జన్మలో వాడికి నీ వెంట పడ్డావు. ఐఎమ్ సారీ వైశాలి. ఇట్స్ ఓకే. అయినా నువ్వు కొంచెం తగ్గించుకోవాలి. ఏంటి? నీ అందం
ఇంత అందంగా ఉంటే అందరూ ఇలాగే అంటపడతారు. కాలేజీలో గంతులు, ఫోన్లో సారీలు. స్విచ్ ఆఫ్ చేసేస్తా. అమ్మో, ఫోన్ కట్టేస్తే ఎన్నిసార్లు చేశాడో ఎలా తెలుస్తుంది? వైబ్రేషన్ లో పెట్టేస్తే సరే. వినమ్రా, ఆకలికి ఇక్కడ పొట్ట ఇప్పు అంటూ పోతున్నాయి. నువ్వు తెస్తావా నేను అలంకారం వేసుకెళ్ళిపోనా? వస్తున్నా. ఏంటో కొద్దిగా చాలు చాలు చాలు. ఏంటమ్మా ఒంట్లో బాగలేదా? బానే ఉంది నాన్నగారు. ఏమైందిరా నీకు? నాకేదో అవడం కాదు, వినంబర్ జాకెట్ లోనే ఏదో ఉంది మాయా. లేదవా, నేళ్ళు వచ్చాయి, ఏం మాట్లాడాలో తెలీదు. లేడు. నా దగ్గర ఏదో దాసింది. ఈ రూమ్ అంతా జలడేహెత్తే పోలా చెప్తా. అచ్చి బాబోయ్, సెల్ల మెయింటైన్ చేస్తుంది ఇది. పిల్ల ఎవడ కడుతున్నాడు? 20 మిస్డ్ కాల్స్, 25 మెసేజెస్. పర్లేదు, నేనంటే చాలా ఇష్టమే. ఐఎమ్ సారీ, లవ్ యూ అ లాట్. నీ కోపం వస్తే నేను తట్టుకోలేను. ఏకంగా కాపురం పెట్టేంది. వీడు వస్తున్నాడా ఇక్కడే ఉంటున్నాడా? ఏదైతేనే రెడ్ హ్యాండెడ్ గా దొరికే హెయిర్. నువ్వు ఫోన్ ఎత్తపోతే ఎలా బంగారం? అయ్యో, మీరు వెళ్ళండి, ఎవరైనా చూస్తారు. ఎవడు చూస్తాడు? చూస్తే గీస్తే మీ చారు కేసే చూడాలి. చూస్తే గీతే ఏంట్రా, ఆల్రెడీ చూసినా ఎవ్వరికి ఏమీ చెప్పలేడు. ఎందుకు చెప్పలేడంటే ఏదైనా చెప్పే ముందు తను నీ రూమ్ లో ఎందుకున్నాడో చెప్పాలిగా. అయినా సరే తెగించి చెప్పేస్తాను. అయినా సరే తెగించి చెప్పేస్తా అంటాను అనుకోవచ్చు. అలా చెప్తే ముందు గొడవ అవుద్ది, ఆ తర్వాత మన ఇద్దరి పెళ్ళవుద్ది. అయితే చెప్ప. నిన్నిలా పట్టుకున్నా చెప్పలేడు, ఇలా ముట్టుకున్నా చెప్పలేడు, ముద్దు పెట్టుకున్నా చెప్పలేడు. ఎప్పుడు ఏవి అడగని వినమ్రా మిమ్మల్ని తీసుకొచ్చి ఈయనే నా భర్త అంటుంటే ఏం మాట్లాడాలో తెలియటం లేదు. మీ పెళ్లికి మాకే అభ్యంతరం లేదు, కానీ రేపటికి రేపే పెళ్ళంటే. అమ్మా, ఈ విషయంలో మటుకు మార్పు లేదు. రేపే మా పెళ్లి జరగాలి. మీరేమీ తప్పుగా అనుకోకండి. పెళ్లి సింపుల్ గా గుళ్ళు జరిగితే చాలు. నా ప్రాబ్లమ్స్ నాకు ఉన్నాయి, అవన్నీ తర్వాత వివరంగా చెప్తాను. అయితే రేపు సోమవారం ఏకాదశి ఉదయం 8 గంటలకల్లా శివాలయానికి వచ్చేయండి. అర్ధరాత్రి పూట డెసిషన్స్ ఏంటి? అయినా పెళ్ళంటే ఎన్ని కలవాలి? రాసులు కలవాలి, నక్షత్రాలు కలవాలి, జాతకాలు కలవాలి, ముహూర్తాలు కలవాలి. మీలో మీరు మహాడేసుకుంటే సరిపోద్దా? కనీసమే సంప్రదింపులు కూడా పనికిరావే ఏంటి? అబ్బాయి అమ్మాయి మనసులు కలిసిన తర్వాత ఇవన్నీ అక్కర్లేదురా. అయినా నీకొచ్చిన ఇబ్బంది ఏమిటి? కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు. ఇదంతా ఈశ్వరేశ్వర. డైరెక్ట్ గా పాయింట్కి వచ్చేస్తున్నాను. వినమ్రా, ఇన్నేళ్ల మన సాన్నిహిత్యంలో ఒక్క రోజైనా, ఓ గంట అయినా, కనీసం ఒక క్షణమైనా నన్ను ప్రేమించలేదా? మీ మీద నాకు కంగారు పడుకో. ఫీలింగ్ తో అడిగాను, ఫీల్ అయి చెప్పు. జోకులేంటి? జోకులు వేస్తున్నా అన్నయ్య గారు. జోకులు వచ్చి రేపు ఉదయం గుడికి వచ్చేస్తానండి. ఉంటానండి. బాయ్ విన్ని. అన్నయ్య గారు రేపు గుడికి వచ్చేయండి.